నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కోటరీ మోసం చేసిందట. ఇది ఆషామాషి మోసం కాదు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా హర్ట్ అయ్యారంట. అందుకనే తన కోటరీ వాళ్ళ అందరికీ కూడా నో ఎంట్రీ బోర్డు పెట్టారు, అది కూడా ప్యాలెస్ లోపలికి. మరి ఏ విషయంలో అంటే, దోచుకున్న డబ్బులు ఆయనకి వాటా ఇవ్వలేదు. నేనే రాష్ట్ర సంపదని ప్రజల్ని దోచేసుకుంటున్నాను అంటే, మీరు నాకన్నా ఎక్కువ దోచుకుని అందులో నాకు వాటా ఇవ్వలేదు, మీరు దోచుకున్నదంతా కూడా ఇది నా సొమ్మే అని. ఇప్పుడు ఈ కామెంట్స్ని మనం ఎలా చూడాలి? ఇప్పుడు సోషల్ మీడియా అంతటా కూడా ఇదే చర్చ నడుస్తుంది. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు తన కోటరీకి నో ఎంట్రీ బోర్డు పెట్టారు ప్యాలెస్ లోపలికి. దేనికోసం అంటే, ఏదైతే డబ్బులు దోచుకున్నారో ఈ పిఏలు, తర్వాత పిఏల పర్వం మొత్తం నడుస్తుంది, వాళ్ళకి బినామీలుండి ఈ డబ్బు అంతటిని కూడా నాకు వాటా ఇవ్వలేదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విచారణ మొన్నటిదాకా జరిగింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కేఎన్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కె నాగేశ్వర రెడ్డి, ఆయన్ని విచారించినటువంటి క్రమంలో బయటపడినటువంటి అంశాలు తాడేపల్లిలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. ఎందుకంటే ఊహించినటువంటి విధంగా, ఆయన కూడా ఊహించినటువంటి విధంగా బయటపడుతున్నటువంటి అంశాలుగా అవి ఉన్నాయి అనేది ఆ పార్టీ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. జనరల్గా ఏంటంటే, ఏ పార్టీ రాజకీయ నాయకులైనా, ఏ పార్టీ వాళ్ళైనా ఒక నమ్మకమైనటువంటి టీంని ఏర్పాటు చేసుకుంటారు. అంతే నమ్మకంగా వాళ్ళు ఉండాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, నమ్మించి మోసం చేశారు అనేటువంటి ఒక ఫీలింగ్కి రావడానికి అవకాశం ఉన్నటువంటి ఎపిసోడ్ కనిపిస్తుంది ఇప్పుడు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి మధ్య వ్యత్యాసం ఏంటి అని అడిగితే బాగా సీనియర్ లీడర్స్ ఏం చెప్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి లోపలికి వెళ్ళడం కష్టం, వెళ్ళిన తర్వాత మళ్ళీ బయట రావడం కష్టం. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళొచ్చు, ఈజీగా బయట రావచ్చు, మళ్ళీ వెళ్ళొచ్చు, మళ్ళీ రావచ్చు. ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది చంద్రబాబు గారి దగ్గర అని చెప్పి సీనియర్లు చెప్తుంటారు. బాగా ఇద్దరు గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు. అంటే దీంట్లో ఆంతర్యం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎంటర్ కావాలంటే అనేక రకాల శల్య పరీక్షలను ఎదుర్కోవాలి. అవన్నీ అయిపోయిన తర్వాతనే ఆయన నమ్మి దగ్గరికి చేర్చుకుంటారట. ఇన్ కేస్ తేడా వస్తే ఎలా ఉంటుందనేది చాలా ఉదాహరణలు ఉన్నాయి. తేడా వస్తే కార్ యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు అనేది సెటైరిక్గానే, లేకపోతే నిజం బాగా సీరియస్గా తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకుంటుంటారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. తేడా రానియకుండా ఆ భయం అనేది ఉంటుంది అనేది వినిపిస్తుంటుంది. మరి ఇప్పుడు జరిగినటువంటి మొత్తం వ్యవహారాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సెటకోపం పెట్టారు వీళ్ళు అనేది సర్వత్రా వినిపిస్తుంది. లిక్కర్ స్కామ్ అనేది పెద్ద స్కామ్. ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా జరిగింది. మద్య నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ప్రభుత్వం చేతనే మద్యాన్ని అంపించి కేవలం నగదు మాత్రమే అనుమతించబడును అని చెప్పి టీచర్స్ చేత కూడా ముందమ్మి చేసి కరోనా సమయంలో ఈ మొత్తం దందాకి తెరలేపారు అనేది సిట్టు అలాగే సిఐడి చెప్తోంది, మనం చెప్తుంది కాదు. వాళ్ళు షార్ట్ షీట్లో పొందుపరిచారు. ఇప్పుడు 2 షార్ట్ షీట్లు వేశారు, 3వ షార్ట్ షీట్ కూడా వేస్తున్నారు. ఆ 3వ షార్ట్ షీట్ వేస్తున్నటువంటి క్రమంలోనే కేఎన్ఆర్కి నోటీసులు ఇచ్చారు. కేఎన్ఆర్ తర్వాత ఆ మనోహర్ అనే అతను, ఇంకొక అతను పార్టీ ఆఫీస్లో ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అతనికి ఇచ్చారు. తర్వాత కేఎన్ఆర్ బంధువులకి ఇచ్చారు నోటీసులు తాజాగా. వీళ్ళందరినీ పిలిచి మాట్లాడుతూ ఉంటే కళ్ళు బయలు గమ్మే నిజాలు బయటపడుతుంది. మామూలుగా సూట్ కేస్ కంపెనీలు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి అని చెప్పి ఈడీ సిబిఐ కేసుల్ని
విన్నటువంటి వాళ్ళు, చూసినటువంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువగా సూట్ కేస్ కంపెనీలు క్రియేట్ చేసి కేఎన్ఆర్ అనే అతను డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు విజయవాడ, హైదరాబాదు, తిరుపతి, బెంగళూరు, దుబాయ్ ఇట్లా అసలు ఎక్కడ రకరకాల చోట్లకి డబ్బులు తరలించేశాడు అనేది షార్ట్ షీట్లో పొందుపరిచింది. రకరకాల చోట్లకి పంపించారండి. కొన్ని కేజీల కొద్ది బంగారం, ఇవన్నీ. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగినాయా అంటే తెలియకుండా జరిగినాయి అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా ఒక టీము. ఈ టీము తాడేపల్లికి చేర్చడం వరకే కానీ వీళ్ళు ఆయనకి తెలియకుండా వీళ్ళు సర్దేస్తారని చెప్పేసి ఊహించలా, అసలు పాపం ఊహించుండరు. అందుకే ఇప్పుడు యాక్చువల్గా ఒక మాజీ మంత్రి, ఆయన ఇప్పుడు పార్టీలో లేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఆయన దూరంగా పెట్టడానికి కూడా కారణం అదే. అంటే ఇవ్వాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో ఆ వాటాలో తేడా వస్తేనే దూరంగా పెడతారు. మరి ఈ కోటరీలో ఉండేటువంటి వాళ్ళు చేసినటువంటి పని ఇప్పుడు బయటకు వస్తుంది. బహుశా సిట్టు విచారించేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోయి ఉండొచ్చాము. ఇప్పుడు అందుకే వీళ్ళతోటి ఎవరిని ఎంటర్ కానివ్వట్లా. ఇప్పుడు ఈ సిట్కి ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఇంత ముందులాగా వెళ్తలేదు కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తర్వాత ధనంజయ రెడ్డి, వీళ్ళైతే అసలు కనపడతారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ధనంజయ రెడ్డి, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి, ఆయన ఓఎస్డీనే ఉన్నాడు కృష్ణమోహన్ రెడ్డి. ఆ తర్వాత బాలాజీ గోవిందప్ప కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది కోటరీలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ధనంజయ రెడ్డి అయితే అసలు నథింగ్ బట్ షాడో సీఎం అలాగా వ్యవహరించారు అప్పట్లో అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పేవాళ్ళు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఒక మూమెంట్లో ఏం చెప్పారు, చుట్టూరు ఉండేటువంటి కోటరీ జగన్మోహన్ రెడ్డి గారిని ముంచేసింది, జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏం తెలియదు, మొత్తం వీళ్ళే చేసేసారు పరిపాలన అని. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరికి నోటీసులు పంపించే కార్యక్రమం నడుస్తుందని చెప్పి ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. సిట్ వాళ్ళిద్దరిని పిలిచి విచారిస్తే ఇంకెన్ని బయటకు వస్తాయో. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్షంగా, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయనకి తెలియకుండా ఎన్ని చేశారనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేఎన్ఆర్ను మనోహర్ విచారిస్తే, విచారిస్తే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి పిఏ 10,000 జీతం ఉన్నటువంటి అతను ఓ సామ్రాజ్యాన్ని 4 సంవత్సరాల్లో స్థాపించేశాడు. సామ్రాజ్యాన్ని, ఆర్థిక సామ్రాజ్యాన్ని దేశాలు దాటిచ్చేశాడు. మరి ఆ రాజకీయ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, వాళ్ళ అబ్బాయిని భార్గవరెడ్డిని ఇద్దరిని పిలిచి విచారిస్తే సిట్టు ఇంకెన్ని బయటకు వస్తాయో. ఏది జగన్మోహన్ రెడ్డి గారి పరోక్షంలో జరిగినటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఇప్పుడు వాళ్ళ పార్టీలోనే చర్చ జరుగుతుంది. ఇవన్నీ జనరల్గా వాళ్ళకి ఇచ్చేటువంటి పర్సంటేజ్, వాళ్ళకి ఇచ్చేటువంటిది చేస్తారు. ఇప్పుడు మొత్తం బస్తాలు బ్యాగుల్లో కదా మొత్తం, అప్పుడు డబ్బులు మొత్తం బయటపడింది. అట్టపెట్టెల్లో పెట్టేసి ఆ పెట్టి సైజుని బట్టి డబ్బులు లెక్క పెట్టుకునే అంత టైం కూడా లేదంట. ఓన్లీ పెట్టెల లెక్క ఆయన తీసేసి లారీలు వేస్తారు, లారీ నుంచి పంపించేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో డబ్బులు పంచమంటే డబ్బులు పంచకుండా కొన్ని సర్దేశారని కూడా వినిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఎలక్షన్ టైంలో నమ్మకస్తులను పెట్టుకుంటారు, నియోజకవర్గాలు తరలిస్తారు, నియోజకవర్గాల్లో మండల లీడర్లకి దాకా తీసుకెళ్ళిపోతారు. ఆ మండల లీడర్లు ఏం చేస్తారంటే పంచాయతీలో ఆడ బూత్ దగ్గర ఉండేటువంటి, పోలింగ్ బూత్ దగ్గర ఉండేటువంటి వాళ్ళని పెట్టుకొని పంచుతారు, గ్రామ లీడర్లను పెట్టుకొని. వీళ్ళు జగిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే టీం తీసుకెళ్ళినటువంటి డబ్బుల్లో సగం వీళ్ళు దట్టేస్తే సగం మండల లీడర్లు దట్టేశారంట. అసలు ఓటమి కారణం కూడా అదే అని చెప్పి కొన్ని చోట్ల ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్ ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ఈ సిట్ విచారణ మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఈ బాక్సులు ఏవైతే లారీల్లో తీసుకెళ్లారో, కంటైనర్లలో, వీటిని కొన్ని చోట్ల డంప్ చేస్తే ఆ డంప్ చేసిన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయారు, ఓటర్లకి ఇవ్వకుండా అనేది కూడా ఇప్పుడు బయటపడుతుంది. సో కాబట్టి చుట్టూ ఉండేటువంటి వాళ్ళే మోసం చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు సామెత చెబుతారు, తాడిని దన్నే వాళ్ళు ఒకరు ఉంటే తల దన్నే వాళ్ళు ఒకరు ఉంటారు, ఇది సామెత ఉంది. సో అలా జగన్మోహన్ రెడ్డి గారే ఒక పెద్ద ఆర్థిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు అనేది ఆయన అఫిడవిట్లు కనుక చూస్తే, ఎన్నికల అఫిడవిట్లు అర్థమవుతుంది మనకి. ఇప్పుడు ప్రతి ఎలక్షన్లో అఫిడవిట్ వేస్తే ఆయన దాదాపు 300% ఆయన ఆస్తులు పెరిగినాయి అని చెప్పి
నిన్న మొన్న అర్థమవుతుంది. న్యూస్ వచ్చింది. మరి ఆయన చుట్టూరు ఉన్నటువంటి వాళ్ళే మరి ఆయన వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు. మరి ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళు ఆయన్నే ఇప్పుడు బహుశా వెన్నుపోటు అంటే ఇదేనేమో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.